जोहार जोहार जय तेलंगाना जय तेलंगाना जोहार तेलंगाना मर वीरुలకు जोहार जोहार जय तेलंगाना जय तेलंगाना నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సాకలి ఆయలమ్మ చిట్యాల ఆయలమ్మ వర్ధంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ వినాయక నగర్లో చిట్యాల ఆయలమ్మ విగ్రహానికి ఘనంగా పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయలమ్మ ఈరోజు వర్ధంతి 10 సెప్టెంబర్ 1985లో మరణించడం జరిగింది. అట్లాగే ఆమె 26 సెప్టెంబర్ 1895లో జన్మించడం జరిగింది. మరి ఆయలమ్మ ఆశయాలు ఒకటే, ఏదైతే స్వతంత్ర పోరాటంలో కొట్లాడిన మన ఝాన్సీ విజయలక్ష్మి కానీ, రాణి రుద్రమాదేవి కానీ, అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన దొరలకు వ్యతిరేకంగా కొట్లాడిన సాకలమ్మ ఆయలమ్మ కానీ, వీరంతా వీర వనితలు. మరి ఆయలమ్మ అయితే ముఖ్యంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన మా వనిత సాకల ఆయలమ్మ గారు. అట్లాగే ఆమె ఏదైతే దొరల పరిపాలన ఉన్నదో, దొరలు రెడ్డి రాజ్యం, రెడ్డిల పరిపాలనకు వ్యతిరేకించి పోరాడిన వ్యక్తి సాకల ఆయలమ్మ. ఆ రోజు భయపడకుండా, దొరల గుండాలకు కూడా భయపడకుండా రోకలి దుడ్డు చేతబట్టుకొని ఎదిరించి కొట్లాడిన వ్యక్తి ఆయలమ్మ. అట్లాగే దొరల ధాన్యాన్ని కూడా మరి పేదలకు పంచిన వ్యక్తి ఆయలమ్మ. అట్లాగే ఆ రెడ్డి 90 ఎకరాల భూమి కూడా కమ్యూనిస్టులతోని పంచిన ఘనత సాకల ఆయలమ్మకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఆయలమ్మ జయంతిని, వర్ధంతిని అధికారికంగా గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం 2022 నుంచి అధికారికంగా మరి చేస్తూ ఉన్నది. మా ఉద్దేశం ఒకటే, బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర కానీ ప్రతి ఒక్కరి స్వాతంత్ర పోరాటంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ అమరులైన ప్రతి ఒక్కరికి జయంతి వర్ధంతి చేసుకోవడం ఉద్దేశం కనుక మరి ఈ సందర్భంగా సాకల ఆయలమ్మ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా తరఫున మరి ఆమెకు మరొక్కసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. జై సాకల ఆయలమ్మ, జై సాకల ఆయలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం. జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ.